కొంతమందికి లీడర్స్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి సార్. కొంతమందికి ఇప్పుడు ఎగ్జాంపుల్ అద్దంకి దయాకరే లేదా మహాసేన రాజేష్ కూడా. మహాసేన రాజేష్ కూడా ఎంతో ఒక ఎస్సీ ఎస్టీ ఓట్లను మొబిలైజ్ చేయగలిగాడు. ఆయన ఎంతో ఒక యూనిటీ తీసుకురా లీడర్గా ఎదిగాడు, పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ వీళ్ళు ఎక్కడో గతంలో చేసిన తప్పులు కావచ్చు, లేదా ఇంకా ఎప్పుడు చేస్తున్నా అంటే అన్ని వర్గాలని నాయకుడు అనేవాడు అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. ఓకే, ఇలాంటి ఒక అంటే ఇలాంటి కోణం ఒకటి ఉంది. అంటే ఎందుకు ఇలాంటి ఒక దీన్ని ఓవర్కమ్ చేయాలి? ఇక్కడ మీకు ఒక పాయింట్ గమనించాలి సార్ మీరు. ఎందుకంటే మీరు కూడా సమాజంలో అందరిని అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను చూస్తున్నారు, మనుషులను చూస్తున్నారు, రాజకీయాలు చూస్తున్నారు. కాబట్టి ఏ నాయకుడైనా కానీ ప్రజల్లో నుంచే ఉద్భవిస్తాడు. అవును, కొత్తగా ఏం రాడు. కాకపోతే ఇక్కడ ఏందనంటే మహాసేన రాజేష్ విషయంలో నేను గమనించింది ఏంటంటే తను ఇండివిజువల్గా ఒక యూట్యూబర్గా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈజ్ డిఫరెంట్. ఒక పొలిటికల్ పార్టీ బీఫామ్ ఇచ్చి పొలిటికల్ పార్టీ సింబల్ మీద నువ్వు పోటీ చేయాలనుకున్నప్పుడు చేసినటువంటి యాక్టివిటీస్ ఈజ్ డిఫరెంట్. సో అట్లాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. చిత్తూరు జిల్లాలో ఐ మే రిమెంబర్ వన్ యాదవ్ ఒక కుర్రోడు ఎవరో ఉన్నాడు. అవును, చిత్తూరు జిల్లాలో మన పొంగనూరు కరెక్ట్ మదనపల్లి ఆ ఏరియాలో కూడా బీసీ క్యాండిడేట్. అతన్ని కూడా ఆటోమేటిక్గా అసలు ఎంతో టార్చర్ చేసి చంపే పరిస్థితికి వచ్చి అతను వై కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్కి పోయి వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోండి, ఇంటి మీద రాళ్ళు వేశారు. అతను చంపే ప్రయత్నం కూడా చేశారు. అతను గన్ మ్యాన్లు పెట్టుకున్నారు, ఇది చేశారు. సో అట్లాగే ఒక సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఉండి కూడా ఆయన పార్టీ వాళ్ళే ఆయన్నే తీసుకోపోయి 3rd డిగ్రీ ఉపయోగించి చేసిన పరిస్థితులు ఉంటే ఇంకా మీకు ఎట్లా మీరు ఇదవుతారు చెప్పండి. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలో మనం మెంబర్గా ఉండి పనిచేయడం ఈజ్ డిఫరెంట్. ఇండివిజువల్గా నువ్వు ఉండి సమాజం కోసము ఒక సెక్షన్ కోసం పనిచేయడం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో కాబట్టి మహాసేన రాజేష్ కూడా గతంలో ఏం చేశాడు ఏంటనేది చూడరు. అతనికి ఇవ్వాలి, అతను మంచి వక్త, ఎస్సీల్లో ఒక సెక్షన్ ఉంది అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దగ్గర తీసింది. అంతకుముందు అతను జనసేనలో కూడా ఉన్నాడు. జనసేనలో ఉండేసి మళ్ళీ ఆ పార్టీని తిట్టి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. సో ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం ఆలోచిస్తాయి, ఇతనికి కన్సిస్టెన్సీ లేదు, ఇతనికి మొన్నటిదాకా ఆ పార్టీని తిట్టి వచ్చాడు, రేపు మనల్ని కూడా తిట్టారనే నమ్మకం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా న్యాచురల్గా. ఇప్పుడు రీజనల్ పార్టీసు నేషనల్ పార్టీసు రెండు సార్. సో ఇప్పుడు ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజనల్ పార్టీస్. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా చిన్న రాష్ట్రం సిక్కిం తీసుకొని బిగ్గెస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ వచ్చేసినాయి అన్ని రాష్ట్రాల్లో. సో కాబట్టి నేషనల్ పార్టీస్ ఏమున్నాయి మీకు ఇప్పుడు? తగ్గిపోయింది. 5-6 పార్టీలు ఉన్నాయి. 5-6 పార్టీల్లో ఇప్పుడు మేజర్గా ఉండేది మీ కాంగ్రెస్, ఒక బీజేపీ తప్పితే అన్ని చోట్ల ఉండే పరిస్థితి కనపడతలేదు. అది వేరే. బట్ ఇట్ ఈస్ ఏ నేషనల్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఎక్కడ అధికారంలో లేదు. ఆయన నేషనల్ పార్టీగా కొన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నేషనల్ పార్టీగా రికగ్నైజేషన్ ఉంది. సో ఎన్సీపీ పార్టీ ఒకటి, బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి, ఇట్లా ఒక 4-5 పార్టీలు ఉన్నాయి తప్పితే నేషనల్ పార్టీస్గా ఇంక మీకు ఎక్కడ లేవు. అంటే ఏంటి, ఎంటైర్ కంట్రీలో మీకు ఆలోచిస్తే పొలిటికల్ పార్టీస్ కూడా కుదించుకోపోయినాయి. కుదించుకోపోయి రీజనల్ పార్టీస్ యొక్క ప్రాబల్యం ఎక్కువైపోయింది. సో కాబట్టి మీకు 1 పార్టీ సిస్టమ్ 2 పార్టీ సిస్టమ్ పోయి ఇప్పుడు మల్టీ పార్టీ సిస్టమ్ వచ్చింది. కేంద్రంలో ఏదైనా పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నానంటే ఒక 10 పార్టీలను కలుపుకుంటే తప్ప అధికారంలోకి రాలేని పరిస్థితి వచ్చింది. ఇలాగ ప్రాంతాల్లో ఆయా ధనిక వర్గం భూస్వామ్య వర్గం మాత్రం రిప్రజెంట్ చేస్తున్న పార్టీలు, నాయకత్వం వేసిన పార్టీలు, వీళ్ళకి ఎలాంటి ఒక మీరు అన్నట్లు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. కేవలం వీళ్ళ క్యాండిడేట్ నిలబెట్టేసి వెనకమాలంతా వాళ్లే ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది మీరు చెప్పినట్లు.
ఓకే, కానీ అలాంటప్పుడు బిఎస్పీ వచ్చింది లాస్ట్ టైం, జనసేనతో కలిసి కంటెస్ట్ చేసింది. మరి ఎందుకు ఈ సమాజంలో వాళ్ళకి ఆదరణ దొరకలేదు? అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి సార్, మీరు బిఎస్పీ పార్టీ ఇక్కడికి వచ్చింది, పోటీ చేసింది అనే దానికి కారణం అది మాయావతి గారి క్రెడిట్ ఏం కాదు. అది కన్సీరామ్ గారు దానికి పునాదులు వేసి, పునాది. ఆయన సైకిల్ దొక్కి మొత్తం దేశం అంతా తిరిగి ఈ జాతిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలా, మనకు ఒక పార్టీ ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఆయన బహుజన సమాజ పార్టీ అని పెట్టి దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన అధికారంలోకి ఆ పార్టీని తీసుకొని వచ్చాడు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో, ఈ రాజ్యాంగానికి చైర్మన్గా ఉండి దాన్ని రాజ్యాంగాన్ని నిర్మించినారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ అని. ఆ పార్టీలో ఆయన ఓడిపోయినాడు. సో కాబట్టి పొలిటికల్ పార్టీ అనేది ఒక క్యాస్ట్ బేస్డ్గా ఉంటేనేమో అది నడవదు సార్. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ యూ కెన్ టేక్ ఇట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎస్సీల పార్టీ అని చెప్పని పెడితే దాన్ని దగ్గరుండి రన్ చేస్తుండేది మామూలుగా బ్రాహ్మిన్సే. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే పోటీ చేయరు కదా వాళ్ళు. మిగతా వాటిని పోటీ చేయాలంటే మిగతా అప్పర్ కాస్ట్ వాళ్ళని కూడా ఖచ్చితంగా కలుపుకోవాలిగా. అక్కడ జనాభా ప్రాతిపదిక మీద ఉన్నటువంటి ముస్లింలు కలుపుకోవాలి, క్రిస్టియన్స్ కలుపుకోవాలి, ఠాగూర్స్ని కలుపుకోవాలి, జైన్స్ని కలుపుకోవాలి, సిక్కుల్ని కలుపుకోవాలి, రాజ్పూత్, ఎవరినైనా సరే. నియోజకవర్గాల్లో ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కలుపుకున్నప్పుడే అది పొలిటికల్ పార్టీగా ఆవిర్భవిస్తుంది. దానికి ఇది ఎస్సీల పార్టీ అని ముద్ర వేసేవనుకోండి, అది అవుటింగ్ అంతే. ఇప్పుడు వేరేజ్ అదే చెప్తుండేది. వేరేజ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా సామాజిక న్యాయం అని అంటే పొలోమని అందరూ వచ్చారు. మళ్ళీ ఇది కాపుల పార్టీ రానాయన అనేటప్పటికి మళ్ళీ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వాషౌట్ అయిపోయారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మొత్తుకునేది, నేను ఒక కులానికి సంబంధించినోడు కాదురా రానాయన, నేను ఒక పార్టీ పెట్టాను, నేను ఇది అందరి కోసమా అని చెప్పాను అంటాడు. అదే ఇప్పటికీ ఎవరైనా నమ్ముతున్నారా? కానీ మిగతా పార్టీలు నిజంగా అన్ని కులాలకి న్యాయం జరిగే విధంగా ఉన్నాయా మిగతా పార్టీలు? ఏది లేదు, నేను చెప్పేది అదే. ఇప్పుడు అదృష్టం ఏమిటంటే అంబేద్కర్ గారి దయ వల్ల ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అనేది రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి కాబట్టి వీళ్ళకి సీట్లు వస్తున్నాయి. లేకపోతే వీళ్ళకి కూడా సీట్లు రావు, ఇంకా వచ్చే క్వశ్చనే లేదు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది సార్, మనం గమనిస్తే ఎవరైతే అఫ్కోర్స్ కొన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, అక్కడ కొంతమంది నాయకులుగా కూడా బలపడ్డారు, కొంతమంది ఉమెన్ మహిళలు వచ్చారు కొంతమంది. కానీ ఇంకా అక్కడ గమనిస్తే కనుక వాళ్ళ మహిళ అయితే కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ భర్త ఏదో అగ్రకులం చెందిన వ్యక్తి ఉంటాడు, ఒక మేల్ క్యాండిడేట్ అయితే కనుక ఆయన భార్య ఏదో ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి అయి ఉంటుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి అన్ని కూడా ఏంటంటే సార్, పోల్ మేనేజ్మెంట్ అంటాం మనం. ఎలక్షన్స్ లో మనం పార్టీకి ఈ సీటు గెలవాలి అనంటే ఏ క్యాండిడేట్ ని పెడితే గెలుస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మొత్తం ఎస్సీస్ ఉండరుగా, ఇందాక మీరు చెప్పినట్టు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, వర్గాలను కలుపుకొని పోవాలి. దానికి ఇంటర్ క్యాస్ట్ ఎస్సీలను చేసుకున్న వాళ్ళు ఎవడున్నాడు క్యాండిడేట్. సో అది కూడా స్ట్రాటజీ. ఎస్, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ది పాలిటిక్స్. ఇప్పుడు మీకు ఎందుకు తాడికొండే తీసుకోండి, ఉదాహరణగా చెప్తాను నేను. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఉండవల్లి శ్రీదేవి ఉందా, భర్త కాపు, ఎస్సీయా, వాళ్ళ హస్బెండ్ డాక్టరు, గుడ్ ప్రాక్టీషనరు, ఆయన కాపు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సీటు గెలిచింది వైఎస్ఆర్సీపీ. సో కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి సాధ్యం. అదే ఇండివిజువల్గా నువ్వు ఇండిపెండెంట్గా ఎస్సీ నియోజకవర్గం కదా, మీరు పోయి పోటీ చేయండి, అక్కడ గెలుస్తారేమో చూద్దాం. యు ఆర్ కమిటెడ్ ఫర్ ది సొసైటీ. ఎస్సీ ఎస్టీల కోసమే మీరు పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణాలు ఇంపార్టెంట్ సార్. వ్యాపారమే సార్, రాజకీయమే. సింపుల్ లాజిక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.